శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్యోతి రూపం. ముమ్మొదట విష్ణువాయు మత్స్యపురాణాలు ఈ దేవయానమునకు రూపకల్పన వనరించెను. పిదప భాగవతాదులు దీనిని అనుసరించెను. ఉత్తరం యదగంత్యస్య అజవీధ్యాశ్చ దక్షిణం పితృయానం నవై పంథా వైశ్వానర పదాద్రుహిః నాగవీద్యుత్తరం యస్య సప్తర్ష్యేభ్యశ్చ దక్షిణం ఉత్తరః సవితుః పంథాః దేవయానస్య సంస్మృతః. పదం అననేమి, వీధి అననేమి ఒక్కొక్క గ్రహానికి మూడేసి స్థానాలున్నవి. ఉత్తరమున ఐరావతము, దక్షిణాన వైశ్వానరు, నడుమ జారద్గవము. ఇవి మూడు పదములు లేక మార్గములు. ఈ మూడింటికి మరల మూడేసి వీధులు కలవు. ఒక్కొక్క వీధిలో మూడేసి నక్షత్రాలు. వాయు విష్ణు పురాణములు 7 సమానములు. మత్స్యపురాణం 124 అధ్యాయన 52 నుండి 60 వరకు శ్లోకాలు చూచినది. అందు కొంచెం మార్పు కలదు. నక్షత్ర వీధి మార్గములు అశ్వని, భరణి, కృత్తిక, నాగవీధి, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, గజవీధి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఐరావత వీధి. ఈ మూడు ఐరావత పదం. మఖ, పుబ్బ, ఉత్తర వృషభ వీధి, హస్త, చిత్త, స్వాతి, గోవీధి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, జారద్గవ వీధి. ఈ మూడు జరద్గవ పదం. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అజవీధి, శ్రవణం, ధనిష్ట, శతభిషం, మృగవీధి, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, వైశ్వానర వీధి. ఈ మూడు వైశ్వానర పదం. ఇవి వరుసగా ఉత్తర, మధ్యమ, దక్షిణ పదములు. గర్గ మతానుసారం భరణి, కృత్తిక, స్వాతి, నాగ, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, గజ, పుష్య, ఆశ్లేష, ఐరావత, మఖ, పుబ్బ, ఉత్తర వృషభ, అశ్వ, రేవ, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, గోవీధి, శ్రవణం, ధనుస్సు, శత, జరద్గవ, అనురాధ, జ్యేష్ఠ, మూల, మృగ, హస్త, విశాఖ, చిత్ర, అజ, పూష, ఉష, వైశ్వానర, దక్షిణ మార్గ, భరణ్యాది మఖాంతం, ఉత్తర మార్గం, పూర్వ ఫల్గున్యాది మాలాంతం, మధ్య మార్గం, పూర్వాషాఢాదిక అశ్విన్యంతం, దక్షిణ మార్గం. ఇది వరాహమిహిరుడు అని అపమండలపు 2 అంచుల నడుమ దూరం లేక అపమండల వృత్త వ్యాసం 21,330 యోజనాలు. ఉత్తరాయణ దక్షిణాయన రేఖల నడుమ అపమండలపు బయటి అంచులకు సమాంతరంగా ఉండు చోట 7,025 యోజనం 2ను. రవి అపమండలపు అంచునలు దాటక ఉత్తరాయణ దక్షిణాయన రేఖల నడుమ సంచరించడంతో ఉత్తరాయణాన ఈ మండలానికి లోపల వైపుగాను, దక్షిణాయనమందు ఈ మండలానికి వెలుపలగాను సంచరించెను. అతడు చేయి మండల వ్యాస పరిమాణం 18,058 యోజనాలు. సూర్యుడు పగళ్లయందు ధ్రువుని చక్రనాభిగా చేసుకుని కులాల చక్రం తిరుగున్నప్పుడు ఆ చక్రపు అంచు ఆ చక్రపు నాభిపై ఆధారపడి ఒకవైపు కిందికి వాలుచు మరి ఒకవైపు పైకి లేస్తూ తిరుగునట్లు తిరుగుచుండును. దాన్నే రవి దక్షిణాయనాన ఎక్కువ దూరం తక్కువ కాలంలోనే అతిక్రమించును. అనగా 13.5 నక్షత్రములంత దూరమును 12 ముహూర్తముల కాలంలోనే సంచరించును. ఉత్తరాయణ మందు గమనవేగం తగ్గి రవి అదే 13.5 నక్షత్రాల దూరమును దాటుటకు 18 ముహూర్తముల కాలం పట్టును. ఉత్తరాయణమున కానీ దక్షిణాయనాన కానీ పగటి గతికి పోగా మిగిలిన కాలం రాత్రి గతికి పట్టును. మొత్తం మీద అహోరాత్ర పరిమాణం 30 ముహూర్తములు సరిపోవును. రవి ఇట్లా కుమ్మరి చక్రపు అంచువలే కిందకి మీదకి వాలుచూ లేచుచూ తిరుగుచుండినను ఈ జ్యోతిర్మండలానికి కేంద్ర స్థానాన చక్రపు నాభివలే ఉన్న ధ్రువుడు మాత్రం కుమ్మరిసారి నడుమ నాభిపై కుండ చేయుటకై ఉంచిన మట్టి ముద్ద వలె వాలుట లేచుటలు అంతగా లేక గమనింప సాధ్యం కాని తక్కువ వేగాన తిరుగుచుండును. అయినను అతడును అపమండలపు 2 అంచులకు నడుమ మండలాకృతి నేర్పరచు భాగల గతితో కొలదిగా వాలుచూ లేచుచూ తిరుగుచుండును. అతని ఈ గతిభేదం వల్లనే అతనితో బంధించబడి చక్రపుటంచు వలె తిరుగు సూర్యుని గతి ఉత్తరాయమున పగలు మందంగాను రాత్రి చురుకుగాను, దక్షిణాయనమున పగలు చురుకుగాను రాత్రులందు మందంగాను సాగును. ఇట్లు రాత్రింబవలను తన గతి విశేష వశమున విభజిస్తూ రవి దక్షిణమందలి అజవీధి యందు లోకాలోక పర్వతానికి ఉత్తరాన లోకశ్రేణికి వెలుపల వైశ్వానర వీధికి వెలుపల కూడా సంచరించెను. సూర్యుడు లోకాలోక పర్వతానికి వెనుక వైపున ఉన్నప్పుడు అతని కాంతి ముందు వైపున ప్రసరించెను.
ఈ చెప్పిన అజబీధ మొదలగు వానికి పక్క అంచులకు అవతలగా లోకాలోక పర్వతం ఉన్నది. దాని ఎత్తు 10,000 యోజనాలు. నక్షత్రాలు, చంద్రసూర్యులు, గ్రహాలు మొదలగు జ్యోతిర్గోళంలన్నీ ఈ లోకాలోక పర్వతానికి లోపలి వైపున మాత్రమే సంచరించగలవు, తమ వెలుగును ప్రసరింపచేయగలవు. ఈ పర్వతానికి అవతలి వైపు ఆ లోకం లేదు. ఇట్లు దీనికి ఒకవైపున ఆ లోకము ఉండుట చేతను మరి ఒక వైపున అది లేకపోవుట చేత ఈ పర్వతానికి లోకాలోకమని పేరు ఏర్పడింది. లోకము వెలుతురు, ఆలోకం చీకటి. రవి సంచారం ఈ రెండింటికి సంధానం కలిగించును కనుక అతనిని వెలుగు చీకట్లకు సంధానం కలిగించబడు సమయాన్ని సంధ్యాకాలం అందరు. ఉషావ్యష అను సమయముల అంతరమునకు మధ్యకాలమునకు సంధ్య అని పేరు. ఏలానా ఉష అనగా రాత్రి, పూష అనగా పగలు. ఈ రెండు సంధికాలం సంధ్యాకాలం. ఇది వైదిక సాంప్రదాయానుగతమగు వ్యుత్పత్తి అని అర్థము. 30 కలల కాల పరిమాణం ముహూర్తం అందరు. 15 ముహూర్తములు దివస పరిమాణం. ఇది విషువ దినాన కానీ పగటి పరిమాణమందు పెరుగుతరుగులు వచ్చుటచే ఈ పరిమాణంలో మార్పులుండను. సాధారణంగా సంధ్యాకాలం ముహూర్తకాలమగును. దాని పరిమాణమందును కాలభేదాన్ని, దేశభేదాన్ని, రవి గతిభేదాన్ని బట్టి మార్పులు కలగవచ్చును. సూర్యుడు లేఖ మీదకి వచ్చింది మొదలు 3 ముహూర్తాల కాలం ప్రాతకాలం, తర్వాత 3 సంగమ కాలం, తర్వాత 3 మధ్యాహ్నం, తర్వాత 3 అపరాహ్నం, తర్వాత 3 సాయంకాలం. పగటి పరిమాణమందు రాత్రి పరిమాణమందు పెరుగుతరుగులు వచ్చినను సాధారణ దిన పరిమాణం ఈ 15 ముహూర్తంలే. ఉత్తరాయణ దక్షిణాయన క్రమంలో దీని మార్పులు లోగడ చెప్పబడినవి. ఆ ఆయన భేదాలను బట్టి పగలు రాత్రిని తనలోకి తీసుకుంటా, రాత్రి పగటిని తనలోకి తీసుకుంటా జరుగును. శరద్ వసంత ఋతువుల నడుమ శరద్ ఋతువుల నడుమ మొత్తం 2 మార్లు విషువ దినములు వచ్చును. ఆలోకం వెలుగు కలది లోకమనబడను. ప్రకాశం లేనిదాన్ని, ప్రకాశం కానిదాన్ని ఆలోకమందరు. ఇట్టి 2 స్థితులు కలది లోకాలోక పర్వతం. దీని నడమ లోకాలోకమని చక్రవాల పర్వతానికి నడమ లోకపాలురు 4 వీరు భూత సంప్లవ ప్రాకృతిక ప్రళయకాలం వరకు ఉండి లోక ప్రవృత్తికి ప్రవర్తకులుగా ఉందరు. వీరెవరనగా వైరాజుడు, విరాట్టత్వం నుండి జనించిన సుధాముడు, కర్దమ ప్రజాపతి, హిరణ్యరోబడనే పర్జన్యుడు, కేతుమాన్ అను రాజశ్రేష్ఠుడు అనువారు. వీరిలో ప్రతి ఒక్కరును ద్వంద్వములకు సంబంధించిన చిత్తవృత్తులను, దానివల్ల బాధలు లేని ద్వంద్వాతీతులు, అహంకారం, మమకారాజ్యభిమానాలు లేనివారు, పరిగ్రహం, తమకు ఇది లేదని ఏ వస్తువునైనా ఒకరి నుండి అడిగి కానీ అడగకయే కానీ తీసుకుంట లేనివారు. వీరి లోక మధ్యమందు చతుర్దిశల యందు లోక ప్రవృత్తి నిర్వర్తించుచుందరు. ఉత్తర దిశ యందు దేవతలకు ఆశ్రయమగు అగస్త్య శృంగం కలదు. అది వీరికి ఆశ్రయం. వీరందరూ ప్రవృత్తి మార్గ ప్రవర్తకులై పితృయాన పద ప్రవృత్తులై ఉందరు. ఆ ప్రవృత్తికి మూలమైనదే ఈ కాల వ్యవస్థయును, కాల నియమం ఆశ్రయించిన కర్మ వ్యవస్థ. ఈ ఖగోళ వ్యవస్థను తెలియటం వల్ల ఒక ప్రయోజనం ఈ కర్మ మార్గ ప్రవృత్తి. ఈ అంశంను సాంప్రదాయం ఇట్లా ప్రతిపాదిస్తున్నది. వైశ్వానర పథమునకు వెలుపల పితృయానమన మార్గం కలదు. ప్రజాకాములు తమకు పుత్రపౌత్రాది సంతతి కావాలని కోరువారగు అగ్నిహోత్రోపాసకులు అగు ఋషులు ఆ మార్గమందు ఉందరు. వీరు లోక సంతానకరులు. సంతానం ఎడతెగక కొనసాగుచుండగా ఉందరు. వీరు పితృయాన మార్గమందుండి భూతరంభకారులు అగు కర్మలను ఆచరిస్తూ తమ అశిషములను అనగా కామనలను ఆశ్రయించి తమకు ఆయా ఇహపరలోక సుఖములు కావాలని కర్మలను అనుష్ఠిస్తారు. వీరు అనుసరించే ఈ ప్రవృత్తి మార్గం దక్షిణ మార్గం. వీరు యుగ యుగాన ఉత్కృష్టమగు వైదిక ధర్మాన్ని ఆచరిస్తారు, దాన్ని లోకాన ప్రతిష్ఠిస్తారు. ఈ ధర్మ ప్రవర్తనానికై తపస్సును, దీన్నే జ్ఞానమని శ్రీ శంకర భగవత్పాదులు అనిరి. చోదనాశ్రితమైన కర్మానుష్ఠాన మార్గం పాటిస్తారు. స్వర్గం కోరువారు జ్యోతిష్ఠోమ యాగంతో దేవతలను ఆరాధించాలి. ఈ మొదలగు రూపములతో ఉండు కర్మాచరణలకు ప్రేరణ చోదన అంటారు. ఈ చోదనను ఆశ్రయించిన మార్గం చోదనాభిశ్రితం మార్గం. వీరి చిత్తములందు ఇచ్ఛాద్వేషములు, మైథున ప్రవృత్తి కలవు. వీరు కామమునకు, కర్మానుష్ఠానమునకు వసులై విషయ సుఖాలు సేవిస్తూ ఉత్తమ జీవులు కూడా అధమ జీవుల గృహములందును జనింతురు, అధమ జీవులను ఉత్తమ జీవుల గృహములందు జనింతురు. ఈ విధంగా వీరు ప్రాకృతిక ప్రళయం జరుగు వరకు జన్మ మరల పరంపరలో ఆవృత్తి పొందుచుందురు. కామనతో హిరణ్య గర్భోపాసన చేసినందున సూర్యుని దక్షిణాంశమగు చంద్రలోకం వరకు మాత్రమే పోగలగు దక్షిణ మార్గాశ్రితులకు ఋషులు, గృహస్థులకు వారు 80,000 మంది అనియో, వీరు ప్రాకృతిక ప్రళయకాలం వరకు ఇట్లు సంసారాన ప్రవృత్తులకు చెందురనియో గణన చేయబడింది.
వీరందరూ శ్రౌత కర్మానుష్ఠాన పరులై శ్మశానములను ఆశ్రయించిరి. అది ఎట్లనగా లోక వ్యవహారాన్ని ప్రవర్తింపచేసి జనుల్ని ఉద్ధరించుటకు భూతముల ప్రకృతి ధర్మములకు త్రిగుణములకు వశులై ఇచ్ఛాద్వేషములకు వశీభూతులై మైథున ప్రవృత్తి యందు ప్రవర్తిల్లి ఆయా ఇంద్రియ ప్రవృత్తుల వల్ల కలిగిన కోరికలకు వశులై విషయ సుఖములు అనుభవించి వీరందరూ కర్మానుష్ఠానం వల్ల కలుగు సిద్ధిని మాత్రం పొంది శ్మశానములను జన్మ మరణ ప్రవాహ రూప సంసారగతిని మాత్రం పొందగలిగిరి. అమృతత్వమును పొందజాలకపోయిరి. ఇట్లు ప్రజాకాములకు మరీచ్యాది సప్తఋషులు ఇట్లీ లోకమున ద్వాపరములయందు జన్మించిరి. ఎవరు లోకమందు తమ పుత్ర పౌత్రాది రూపమగు సంతానం కొనసాగవలెను అను కోరిక లేక సంతతి అని నా అసహ్యపడిరో వారు మృత్యువును జయించి అమృతత్వాన్ని పొందిరి. ఇట్లు ఊర్ధ్వరేతస్కులు తమ రేతస్సును అధోమార్గాన మైథునానికై వినియోగించని వారు కూడా 88,000 మంది కలరు. వీరందరూ లోక ప్రవృత్తి హేతువులకు శ్రౌత కర్మానుష్ఠానములు ఆచరించకపోవుట, మైథున ప్రవృత్తి విడుచుట, ఇచ్ఛాద్వేషాలు విడుచుట, భూతారంభమునకు హేతువులకు ప్రవృత్తులను వదులుట మొదలగు విధానాలను అనుసరించి శుద్ధులై ఉత్తరాయణ మార్గాన హిరణ్య గర్భలోకమును చేరి అక్కడ ప్రాకృతిక ప్రళయకాలం వరకు నిలిచి ఉండి హిరణ్య గర్భునితో పాటు ముక్తులై అమృతత్వాన్ని పొందుదురు. భూత సంప్లవ కాలం వరకు హిరణ్య గర్భుని యందుండి తర్వాత ముక్తి పొందు అమృతత్వానికి ఆభూత సంప్లవ స్థానముకు అమృతత్వమని వ్యవహారం. ఈ ఊర్ధ్వరేతస్కులకు నిష్కామ కర్మానుష్ఠాతులకు కలుగు ముక్తి ఈ విధమైనది. వీరును మార్గగాములే నపునర్మార్గగాములే పునరావృత్తి లేని మార్గమునకు ముక్తి మార్గమునకు పోవువారే. వీరిని త్రైలోక్య స్థితి హేతుభూతముకు కాలస్వరూప జ్ఞానం కావలసిందే. ఇట్టి వారు చేసిన భ్రూణహత్య, సాంగవేదాధ్యయనం తద్విహిత కర్మానుష్ఠానం చేసిన ఉత్తమ బ్రాహ్మణుని చంపటం వల్ల కలుగు పాపం కానీ, అశ్వమేధాదుల వల్ల సంపాదించిన పుణ్యం కానీ ప్రాకృతిక ప్రళయం వరకు ఉన్నను ఆ సమయావధితో వీరికి అవి నశించును. ఊర్ధ్వలోకాల నడుమ ధ్రువుని లోకాన ఋషులతో పాటు వీరు శాశ్వత స్థితిని అందుదురు. ఇదే అంతరిక్ష లోకాన ధ్రువునితో సంబద్ధుడైన భాస్కరుని రూపాన ఉన్న స్థానం. ఇదే విష్ణుని తృతీయ పాదస్థానం. ఈ విష్ణుని పరమపదం చేరిన వారు జన్మ మరణ జనితమగ శోకాన్ని మరి పొందరు. కానీ లోకకాంక్షలకు వారు ధ్రువుని ధర్మ ప్రవృత్తికి లోక ప్రవృత్తికి హేతువుగా స్థానాన్ని మాత్రం చేరి సుఖిస్తారు. ఈ తత్వాన్ని ఎరుగుటకును ఈ జ్యోతిర్వ్యవస్థా జ్ఞానం ఉపయోగించును. ఓం శాంతి శాంతి శాంతి.